జస్ట్ టీజర్ తోనే బాలీవుడ్ బాద్షా అనిపించాడు. నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ బాక్స్ ఆఫీస్ బద్దలైంది. జస్ట్ టీజర్ తోనే బాలీవుడ్ బాద్షా ఎన్టీఆర్ యాక్షన్ పొటెన్షియాలిటీ ఏ రేంజ్ ఉండబోతుంది అన్నదానికి టీజర్ జస్ట్ వార్ 2 టీజరే ఉదాహరణ. బాలీవుడ్ను ఏలడం గ్యారంటీ అంటున్నారు. టీజర్ సంచలనాలేంటి, ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ఏ రేంజ్లో మెప్పించింది, టీజర్ అవుట్ స్టాండ్ విజువల్స్ ఏ రేంజ్లో ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. ఇంతకుముందు బయట ఉండే జస్ట్ సెల్ఫీ వీడియో మాట్లాడినా అది ఎంతవరకు రీచ్ అవుతుందో మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేసి వీడియో చూడండి. ఎన్టీఆర్ అన్నకు శుభాకాంక్షలు, బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయండి. వార్ 2 టీజర్ చూసిన తర్వాత కొన్ని షాట్లు ఎన్టీఆర్ అన్నను చూస్తుంటే ఇన్ని రోజులు ఎన్టీఆర్ అన్న ఇలాంటి స్క్రీన్ ప్రజెన్స్, ఇలాంటి బాడీ ఎక్కడ దాచిపెట్టావన్నా అనిపించింది. ఏమన్నా విజువల్సా? ఎన్టీఆర్ అన్నను చూస్తుంటే మతిపోతుంది. ఫస్ట్ డైలాగే బెస్ట్ ఏజెంట్ అన్నాడు, బెస్ట్ రా ఏజెంట్ అన్నాడు. ఎందుకు ఒకప్పుడు, కానీ ఇప్పుడు నా కళ్ళు నేను వేటాడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ అన్న చెప్పే డైలాగు కబీర్ గురించి, రుతిక్ రోషన్ గురించి. థియేటర్లో మాత్రం వీళ్ళిద్దరి రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో జస్ట్ మనకు శాంపుల్ మాత్రం జస్ట్ టీజర్లోనే. నిజంగా అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ అన్నను ఆ స్టైలిష్ లుక్ ప్రజెంటేషన్ మాత్రం ఒక రేంజ్లో కిక్ ఇచ్చిందబ్బా. సోషల్ మీడియాలో ప్రతి షాట్ టు షాట్ అభిమానులు స్క్రీన్ షాట్ తీసుకొని షేర్ చేస్తున్నారంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ఏమన్నా విజువల్స్, అది ట్రెండ్ సెట్ చేసే మాదిరి ఉండబోతుంది ఆ ఫైట్ అనిపించింది 100%. కొన్ని షాట్లు అయితే ఇది కదా ఎన్టీఆర్ అభిమానులకు కావాల్సింది, ఇలాంటి యాక్షన్ మూవీ కదా అనిపించింది. గతంలో ఎన్టీఆర్ అన్నను మన నేటివిటీకి తగ్గట్టు డిఫరెంట్ కత్తులతోటి ఒక డిఫరెంట్గా చూసాం, అరవింద సమేత కానీ బాలీవుడ్ ఇండియా మొత్తం దున్నేసే రేంజ్లో యాక్షన్ ఎపిసోడ్ ఇంట్లో ఉండబోతుంది అనేటట్టు అర్థమైంది. వార్ 1 చూసినప్పుడు అరే మెయిన్ లీడ్ క్యారెక్టర్ రుతిక్ రోషన్, టైగర్ షెఫ్ జస్ట్ సెకండ్ క్యారెక్టరు. కానీ మనకు దీంట్లో ఎన్టీఆర్ అన్నను ఎలా ప్రజెంట్ చేస్తాడు? ఎన్టీఆర్ అన్న ఇప్పుడు బిగ్గెస్ట్ పాన్ ఇండియా మాస్ హీరో కదా, అయాన్ ముఖర్జీ ఎలా చూపెడతాడు అనుకున్నాం. కానీ టీజర్లో ఇద్దరికి స్క్రీన్ ప్రెజెన్స్ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు. ఫ్రాంచైజీ మొదటి భాగంలో రుతిక్ రోషన్ ఉన్నాడు కాబట్టి జస్ట్ పేరు ముందల అంతే, అంతకు మించి ఒకరు ఎక్కువ ఒకరి తక్కువ అనేది లేకుండా అయాన్ ముఖర్జీ టీజర్లో చూపెట్టిన విధానం మాత్రం గూస్ బంప్స్. అసలు ప్రతి షాట్ టీజర్ మొత్తం 1 మినిట్ మొత్తం ఎన్టీఆర్ డామినేషన్, స్టైలిష్ లుక్, డైలాగు ఒక రేంజ్లో కుమ్మేస్తే ఇంట్రడక్షన్ రుతిక్ రోషన్తో మాత్రం ఇంట్రడక్షన్ అంటే రుతిక్ రోషన్ అంటే కండలు, అది చెస్ట్ మాత్రం ఒక రేంజ్లో చూపెట్టాడు. కొన్ని షాట్లు మాత్రం చాలా బాగున్నాయి. ఇద్దరు లాస్ట్లో ఫైనల్ షాట్ ఏంటబ్బా, ఏం విజువల్స్ అబ్బా అది. అసలు వాళ్ళిద్దరూ కొట్టుకునే షాటు వార్ 2 అంటే ఏంటి, ఎందుకు అనేది ఇంకా ఇలాంటి ట్విస్టులు మాత్రం చాలా బలంగా ఇచ్చాడు. స్క్రీన్ ప్రజెంటేషన్స్ ఎన్టీఆర్ అన్నను మనం గతంలో కొన్ని సినిమాలు ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో కొడుతుంది, ఒక విజువల్ చూసిన తర్వాత అరే అశోక్ సినిమాలో ఎలా ఉన్నాడు, రాఖీ సినిమాలో ఎలా ఉన్నాడు, ఫస్ట్ డెబ్యూ బాలీవుడ్ మూవీ బాలీవుడ్నే ఏలేసే స్థాయిలో ఈ రేంజ్ ట్రాన్స్ఫర్ బాడీ ఏంటి ఎన్టీఆర్ అన్న, అసలు దిమ్మ తిరిగిపోతుంది. సోషల్ మీడియాలో అయితే ఎక్కడ చూసినా ఇదే. రాఖీ, అశోక్, అసలు ఎన్టీఆర్ అన్న ప్రజెంట్ ఈ స్క్రీన్ చూస్తుంటే ఇది కదా బాలీవుడ్ని ఏలే, బాలీవుడ్ని ఉత్సాహపోయిస్తాడు నాకు తెలిసే ఫ్యూచర్లో మాత్రం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మాస్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్. మాస్తో పాటు నటనైనా, ఏ క్యారెక్టర్ అయినా కానీ, క్లాస్ అయినా, మాస్ అయినా, బెస్ట్ నటుడు ఎవరు, అన్ని క్యారెక్టర్ మెప్పించగల నటుడు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్. ఈసారి బాలీవుడ్ కూడా అదే పరిచయం చేయబోతున్నాడు. బాలీవుడ్లో చాలామంది యాక్షన్ హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఈ యాక్షన్తో పాటు బెస్ట్ నటన, బెస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, తన మాస్ పొటెన్షియాలిటీ, ఈ యాక్షన్తో పాటు నటన అనేది ఎన్టీఆర్కు గొప్ప వరం. చాలామంది యాక్షన్ హీరోలు ఉంటారు కానీ నటన ఉంటుంది, కానీ కమర్షియల్గా ప్రతి క్యారెక్టర్ ఏదైనా మెప్పించగల నటులు చాలా తక్కువ ఉంటారు. అందులో నెంబర్ 1 స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు. అందుకే బాలీవుడ్కు యాక్షన్తో పాటు తన నటన పొటెన్షియాలిటీ ఏంటో 100% వార్ 2లో పరిచయం అయితే గ్యారంటీ చాలా బలంగా ఉండబోతుంది. బాలీవుడ్ను ఫ్యూచర్లో ఏలే మనగాడు అనిపించింది.
నాకైతే విజువల్స్ మాత్రం ఎన్టీఆర్ అన్న స్టన్నింగ్ లుక్స్ మాత్రం ఒక రేంజ్లో కిక్ ఇచ్చినాయి అబ్బా. ఇది కదా అభిమానులకు కావాల్సింది. గతంలో కొన్ని సినిమాలు చూసి ఇప్పటికీ బాధపడుతుంటాం. రాఖీ సినిమా బ్రహ్మాండంగమైన కంటెంట్, కానీ ఎన్టీఆర్ కొద్దిగా అభిమానులకు నచ్చడు. అశోక్ సినిమాలో కానీ, కొన్ని నాలుడు సినిమాలో కానీ, కొన్ని సినిమాలు నరసింహుడు సినిమాలో కానీ అవన్నీ మొత్తం మర్చిపోయే రేంజ్లో మళ్ళీ ఫ్యూచర్లో ఎన్టీఆర్ అంటే మైండ్లో ఇదిరా అనే రేంజ్లో అయితే నాకు విజువల్స్ అనిపించింది. ఇంకా ప్రశాంత్ నీల్ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో కానీ వెయిటింగ్. వార్ 2 మాత్రం టీజర్ మాత్రం సంచలనాలకు మారు పేరు అనిపించింది. బాలీవుడ్లో జెండా ఎన్టీఆర్ అనేది స్ట్రాంగ్గా ఉండబోతుంది అనిపించింది. ఇంకా యశ్ రాజ్ ఫిలిం సంస్థ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. వార్ 2 ఫ్రాంచైజీ అనేది వాళ్ళ బ్యానర్లో చాలా ప్రెస్టీజియస్ ఫ్రాంచైజీ. మొదటి భాగం 400 కోట్లు దాకా కలెక్ట్ చేసింది. హృతిక్ రోషన్, టైగర్ షెఫ్ ఇద్దరు యాక్షన్ ఎపిసోడ్ ఒక రేంజ్లో ఉంది. కానీ ఎన్టీఆర్ మాస్ పొటెన్షియాలిటీ ఏంటి, డే 1 రికార్డులు ఏంటి, దేవర కానీ, RRR మూవీ కానీ, అంతకుముందు అరవింద సమేత కానీ వాళ్ళకి తెలుసు ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాల్లో డే 1 ఓపెనింగ్స్ ఎలా రూలింగ్ చేస్తాడు. దేవర మూవీ, RRR మూవీ తర్వాత పాన్ ఇండియా స్థాయి స్టార్డమ్ ఏంటి అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు. అందుకే అన్ని లెక్కలు కుదుర్చుకొనే వాళ్ళు మాత్రం బాగా ప్లాన్ అయితే చేశారు. ఈసారి మాత్రం డే 1 ఓపెనింగ్స్ మాత్రం 100% 300 కోట్లు ఫస్ట్ కొట్టే మూవీ ఇదే అవ్వబోతుంది. వార్ 2 అనిపించింది. అందుకే ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఏదో పేరుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చించేశాడు. ఖైరా అద్వానీ కన్నింగ్ లుక్స్ యూత్ని మాత్రం ఉరుతలోకిచ్చే రేంజ్లో ఇలాంటి షార్ట్స్ యూత్ మాత్రం ఫుల్ డిమాండ్ ఉంటుంది. థియేటర్ దగ్గర మాత్రం టికెట్లకు మాత్రం ఫస్ట్ ఆ రేంజ్లో కిక్ ఇచ్చింది. ఖైరా అద్వానీ ఫస్ట్ ఆ లుక్లో చూసేటాలకు ప్రతి ఫ్రేమ్ అబ్బా రిచ్నెస్. ఒక గూఢాచారి, రా ఏజెంట్, ఒక స్పై థ్రిల్లర్ ఏ రేంజ్లో ఉండబోతుందో అనేది టీజర్ మాత్రం జస్ట్ ఒక రేంజ్ అవుట్ స్టాండింగ్ ఇచ్చింది. కొందరైతే సేమ్ వార్ 2 లాగానే, వార్ 1 లాగానే అనిపించిందిగా. స్టోరీ అదే కదా, అక్కడ నుంచే మొదలై మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ ఎలా వచ్చాడు, హృతిక్ రోషన్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది చాలా కొత్తగా డిఫరెంట్గా ప్లాన్ చేశాడంట. దుమారమే ఉండబోతుంది, ఎక్కడ తగ్గదు. కానీ వార్ 2 అనేది టైటిల్ ఏముందో కానీ ఆగస్టు 14న వార్ 2 మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకంటే కూలీ రజనీకాంత్ మూవీ ఉండబోతుంది కదా. 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతే సౌత్ మొత్తం వార్ చాలా గట్టిగా ఉండబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 డామినేషన్, తమిళనాడు, కేరళ ఇంకా మొత్తం కూలీ డామినేషన్ ఉంటుంది 100%. ఎందుకంటే రజనీకాంత్కు కేరళ ఎలా ఉంటుందో కర్ణాటక మొత్తం మళ్ళీ ఫుల్ వార్ 2 యుద్ధమే ఉంటుంది. బాలీవుడ్ మాత్రం సోలోగా దుమారం లేపే అవకాశం ఉంది. ఎందుకంటే టీజర్ వచ్చింది, అఫీషియల్ డేట్లు 2 మూవీస్ ప్రకటించారు. ఇంకా ఆగస్టు 14న ఎలాంటి వార్ యుద్ధం ఉంటుందో కానీ కూలీ లేకపోతే ఆగస్టు ఎండింగ్లో రిలీజ్ చేస్తే బాగుంటుందేమో కూలీ సినిమా. లోకేష్ కనకరాజు బిగ్గెస్ట్ డైరెక్టర్ కాబట్టి రజనీకాంత్, అది కూడా కమర్షియల్, చాలామంది హీరోలు ఉన్నారు కూలీలో. ఏదేమైనా కానీ వార్ 2 అనేది మొదటి రోజు ఎన్టీఆర్ ఎప్పుడైతే వార్ 2 ఫ్రాంచైజీలో జాయిన్ అయిందో డే 1 ఓపెనింగ్స్ అనేది ఇండియాలో అందరి నోట ఒకటే మాట వినపడుతుంది. ఫస్ట్ బాలీవుడ్కు 200-300 కోట్ల డే 1 ఓపెనింగ్స్ పరిచయం చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అన్న. హైయెస్ట్ డే 1 ఓపెనింగ్స్ బాలీవుడ్ ఏదంటే పఠాన్ 112 కోట్లే, మన దేవర 172 కోట్లు వచ్చింది. ఎన్టీఆర్ అన్న మాస్ కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అంటారు టాలీవుడ్లో. ఇప్పటికీ హైయెస్ట్ నెంబర్స్ డే 1 ఓపెనింగ్స్ ఎన్టీఆర్ సినిమాలే ఉన్నాయి డే 1 ఓపెనింగ్స్ పరంగా. ఇలాంటి ఓపెనింగ్స్ రచ్చ బాలీవుడ్కు మొదలవుతుంది. ఎన్టీఆర్ అన్న పరిచయం చేయబోతున్నాడు. నాకైతే ఇంతకుముందు సెల్ఫీ వీడియో మాట్లాడే అది రీచ్ లైక్ కొట్టండి, చాలామంది రీచ్ అనేది సెల్ఫీ కాబట్టి ఎంతవరకు రీచ్ అవుతుందో. ప్రతి ఫ్రేమ్లో ఎన్టీఆర్ అన్నను చూపెట్టిన విధానం, ఆయన్ ముఖర్జీ యాక్షన్ ఎపిసోడ్లో కానీ, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అన్న లాస్ట్లో వార్ ఆ షాట్ కానీ, ఎన్టీఆర్ అన్న డైలాగ్ డెలివరీ కానీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ బ్రహ్మాండంగా బాలీవుడ్ డెబ్యూ ఫస్ట్ మూవీ బాక్స్ ఆఫీసు బద్దలైపోవడం అనిపించింది. ఆ రేంజ్లో విజన్ మెప్పించింది ఎన్టీఆర్ అన్న. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. ఇన్ని రోజులు టాలీవుడ్, ఇప్పుడు బాలీవుడ్లో దుమారమే. బాలీవుడ్ ఉత్సాహపడిస్తాడేమో ఫ్యూచర్లో, బాలీవుడ్ బాద్షా అవుతాడేమో. టాలీవుడ్ బాద్షా అంటాం మనం, ఇప్పటి నుంచి టాలీవుడ్ కాదు ఇండియన్ బాద్షా అంటాడేమో ఫ్యూచర్లో. ఆ రేంజ్ అయితే కిక్ ఇచ్చింది. వెయిటింగ్ 24 అవర్స్లో ఎన్ని సంచలనాలు, రికార్డులు, వ్యూస్లు, లైక్లు సాధిస్తాయనేది. థ్యాంక్ యూ సో మచ్. మీకు టీజర్ ఎలా అనిపించింది? ప్రతి ఫ్రేమ్ ఎన్టీఆర్ అని కంపేర్ చేసిన ఓల్డ్ సినిమాలు ఈ సినిమాలు కంపేర్ చేస్తే ఏ రేంజ్లో కిక్ ఇచ్చింది అనేది కామెంట్ రాయండి. అన్నకు హ్యాపీ బర్త్డే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.